ఫ్రెండ్స్, సామాజిక నిర్మితి సమస్యలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి గత పరీక్షా పత్రాలు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ 2013లో వచ్చిన క్వశ్చన్ సోషియాలజీకి సంబంధించి. ఒక పురుషుడు ఒకే స్త్రీని వివాహం ఆడడం ఏక వివాహం కిందికి వస్తుంది. ఆల్కహాల్ లేనిదే బ్రతకలేని త్రాగుబోతును ఈ పేరుతో పిలుస్తారు, ఆల్కహాలిక్ డ్రింకర్గా. సమాజ శాస్త్రం అనే పదాన్ని ఫ్రెండ్స్ సమాజ శాస్త్రం అనే పదాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 1838. భారతదేశంలో వివాహం ఒక సంస్కారం. సాముదాయిక భావన అంటే మేము అనే భావన. వ్యక్తులు లేదా సమూహాలు వేర్వేరు సంస్కృతులకు చెందిన వారైనప్పటికీ సంపూర్ణంగా మమేకమైన ఒక సమూహంగా గుర్తింపబడడం సర్దుబాటు. స్థితిలో మార్పును సూచించేది సంస్కృతీకరణ. సమాజం ఈ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. విభేదాలు. స్థరీకరణ యొక్క రెండు ప్రధాన ఫలితాలేవి? కులం, వర్గం. స్థరీకరణ యొక్క రెండు ప్రధాన ఫలితాలు. శ్రమ విభజన వల్ల సుగుణాలలో ఒకటి నైపుణ్యాల పెరుగుదల. భారతదేశంలో సాముదాయిక అభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది? 1952. సమాజం దైవదృష్టి అని భావించే సిద్ధాంతం ఏది? దైవిక ఆవిర్భావ సిద్ధాంతం. సమాజ శాస్త్రం అనే పదాన్ని రూపొందించిన వారు ఎవరు? ఆగస్ట్ కోమ్ట్. ఉన్నత అంతస్తును సాధించడానికి తొలిమెట్టిగా ఉన్నత కులాల వారి ఆచారాలు, నమ్మకాలను నిమ్న కులాల వారు సమిష్టిగా అవలంబించే ప్రక్రియను సంస్కృతీకరణ అంటారు. ఇది ఒక బంధిత సమూహం, కులం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. గ్రామాలలో కులాల మధ్య సంబంధాలను నియంత్రించే వ్యవస్థ జడ్జిమానీ వ్యవస్థ. డైవోర్స్ ఇన్ ఇండియన్ సొసైటీ గ్రంథ రచయిత చౌదరి. ఈ సంస్థలో జన్మించిన పిల్లలకే చట్టబద్ధమైన అంతస్తు ఉంటుంది. కుటుంబం. కుటుంబాలను ఈ ప్రమాణం ఆధారంగా మాతృస్వామిక, పితృస్వామిక కుటుంబాలుగా వర్గీకరిస్తారు. అధికారం. వివాహమే కుటుంబంపై ఆధారపడి ఉంది, కుటుంబం వివాహంపై కాదు అని పేర్కొనబడ్డది వెస్టర్న్ మార్క్. ముస్లింలలో ఒకప్పుడు ఈ పేరు గల తాత్కాలిక వివాహం అమలులో ఉండేది, ముతా. కుటుంబం ఈ రకమైన సమూహం ప్రాథమిక. తృతీయ బంధువు బావమరిది, భార్య. గౌణ బంధువు యొక్క ప్రాథమిక బంధువును లేదా ప్రాథమిక బంధువు యొక్క గౌణ బంధువును ఈ పేరుతో పిలుస్తారు, తృతీయ. ఒక వ్యక్తి పురుషుడు ఒకరికన్నా ఎక్కువ మంది స్త్రీలను వివాహం ఆడడం బహుభార్యత్వం. రోల్ కాన్ఫ్లిక్ట్ అమాంగ్ వర్కింగ్ ఉమెన్ గ్రంథ రచయిత కళారాణి గారు. దీనిని అనైతికమైనదిగా పరిగణిస్తారు, వేశ్య వృత్తి. గ్రూప్ 2 2000 సంవత్సరంలో సోషియాలజీకి సంబంధించి ప్రీవియస్ బిట్స్. ఈ క్రింది వానిలో ఏది సామాజిక పరస్పర చర్యకు అనివార్యం? సామాజిక ఉడంబడిక, సందేశము, కట్టుబాట్లు, ఆచారాలు, పైవన్నీ. వివాహము వలన కలిగిన బంధుత్వమును ఇలా అంటారు, వైవాహిక బంధుత్వం. వివాహము వలన కలుగు బంధువులను ఇలా పిలుస్తారు, వైవాహిక బంధువులు. ఈ కింది వానిలో ఏది ఉమ్మడి కుటుంబ లక్షణం కాదు? సభ్యులు ఒకరికొకరు బంధువులు కానవసరం లేదు అనేది ఉమ్మడి కుటుంబం లక్షణం కాదు. ఉమ్మడి కుటుంబం లక్షణం అందరూ సభ్యులు ఒక ఇంటిలో నివసించడం, ఆస్తి మొత్తం కుటుంబానికి చెందుట, కుటుంబం ఆదాయం ఒకటిగా చేర్చడం. బంధుత్వానికి వివాహం ఒక మూల పాత్ర అని చెప్పినది వెస్టర్ మార్క్. సామాజిక నిర్మితి సమస్యలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్. కింది వానిలో ఎవరు గౌణ బంధువు కాదు? బావమరిది యొక్క భార్య. ఈ కింది వారిలో ఎవరు ప్రాథమిక బంధువు కాదు? మామ. ప్రాథమిక బంధువు ఎవరు? తల్లి, తండ్రి, తమ్ముడు, అన్న. కుటుంబం ఆవిర్భవించడానికి కల ఆవశ్యక కారణం ఏమిటి? లైంగిక ప్రేరణ, ఆర్థిక అవసరం, సంతానోత్పత్తి ఆవశ్యకత. పరస్పర ప్రేమ వల్ల జరిగే వివాహాన్ని ఈ విధంగా అంటారు, గాంధర్వ.
ఎక్కడైతే తల్లి కంటే తండ్రి ఆడతోబుట్టువుకు ఎక్కువ గౌరవిస్తారో అలాంటి సంబంధాన్ని ఇలా అంటారు పితృస్వాధికార సంబంధం. హిందీ సమాజంలో పాత్ర సంఘర్షణ బాగా కనిపిస్తుంది. పారిశ్రామిక సమాజం. హిందువులలో బాగా ప్రచలితమై ఉన్న ఆచారం ఇది గోత్రేతర వివాహం. సార్క్ దేశాలు ఏ సంవత్సరాన్ని బాలిక సంవత్సరంగా పాటించాయి? 1990. ఈ కింది వాణిలో ఏది కుల విధానానికి ఉమ్మడిగా ఉన్నది? అంతర్వివాహం. స్త్రీ కంటే పురుషుడు ఎక్కువ బలవంతుడు అనే భావన నమ్మకం. ఒకసారి ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం ఆడినప్పుడు అది మోనోగమీ. గ్రూప్ 2 బ్యాక్లాగ్ సోషియాలజీ 2002కు సంబంధించి. ఈ కింది వాణిలో సమాజ శాస్త్రాన్ని సామాజిక భౌతిక శాస్త్రం అని చెప్పినది ఎవరు? ఆగస్ట్ కామ్టే. ఒక నాగరికతకు సంబంధించిన వ్యక్తులు ఇతర సంస్కృతులకు సంబంధించిన విలువలను ప్రమాణాలను తమ సంస్కృతిలో కలుపుకునే ప్రక్రియను ఈ విధంగా పిలుస్తారు విలీనీకరణం. వేబర్ అవగాహనలో శక్తి అధికారం రెండింటిని బంధించేది ఏది? న్యాయబద్ధతం. ఈ కింది వాటిలో వేటి ప్రకారం అంతస్తు సమూహాలను స్థిరీకరింపబడవు? నివాస గృహాల రకాలు. భాష అనేది దీని యొక్క ఉత్పాదకత సంస్కృతి. ఈ కింది వాటిలో ఏది సాంఘీకరణ సాధనం? న్యాయ వ్యవస్థకు సంబంధించి. వృద్ధాప్యము అనేది దీనికి ఉదాహరణ. ఆపాదిత అంతస్తు. ఈ కింది వానిలో సంస్థ ఏది? కుటుంబం, రాజ్యం, మతం. విశ్వజనీన ప్రకార్యవాదం అనే భావనను ప్రతిపాదించిన సమాజ శాస్త్రవేత్త ఈ కింది వారిలో ఎవరు? మలినోవ్స్కీ. జజ్మానీ వ్యవస్థలోని వస్తువులు లేదా సేవల వినిమయం అనేది దీని ప్రకారం జరుగుతుంది. సంప్రదాయం. మనం ఏమిటో అది మన సంస్కృతి, మనం ఏమి కలిగి ఉన్నామో అది మన నాగరికత అని చెప్పినది ఎవరు? మైకైవర్. పితృవంశీయ సమాజంలో తల్లి యొక్క సోదరుడు అతి ప్రధానమైన ఆచారబద్ధమైన సామాజిక పాత్రను పోషించే సూత్రాన్ని ఈ విధంగా అంటారు రక్తబంధుత్వము. సజాతీయ బంధుత్వ వ్యవస్థ అనేది ద్విపార్శ్వ వంశానుక్రమము. ఈ కింది వాటిలో ఏది ఆధునిక కుటుంబం యొక్క లక్షణం కాదు? పెరిగిన ధార్మికపరమైన మతపరమైన భావన. ఈ కింది వాటిలో ఏది సమిష్టి కుటుంబం యొక్క లక్షణం కాదు? పరిమాణంలో చిన్నదిగా ఉండటం. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని స్థిర చరాస్తులు ఒకరి నుండి మరొక వ్యక్తికి బదిలీ చేయడానికి ఉపయోగించే పద్ధతులను ఈ విధంగా అంటారు వారసత్వం. ఒక పురుషుడు ఒకరికంటే ఎక్కువ మంది అక్కా చెల్లెలను వివాహం ఆడినట్లయితే దానిని ఈ విధంగా పిలుస్తారు భార్య భగిని న్యాయ భార్యత్వం. ఈ కింది వాటిలో ఏది కుటుంబ వర్గీకరణకు మూలాధారం కాదు? మతం. గ్రూప్ 2 సమాజ శాస్త్రంకు సంబంధించి 2002లో వచ్చిన క్వశ్చన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.